CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని ఆర్డీఆర్ కాలనీ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ DDO వరప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్న రమణయ్య, సచివాలయ సిబ్బంది, బిల్ కలెక్టర్లు రాజేష్, వీరేంద్ర, సురేంద్ర పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మానసిక ప్రశాంతతను, ఒత్తిడిని తగ్గించుకుని టెన్షన్లెస్ జీవితం గడపాలని సూచించడం జరిగింది. తద్వారా శారీరక పటుత్వము, చేసే పనిలో కాన్సంట్రేషన్ పెరిగి జీవితంలో మరియు ఉద్యోగ నిర్వహణలో సక్సెస్ అవుతారని తెలియజేయడం జరిగింది. మనం ఎప్పుడు కూడా ఏదైనా చేసేటప్పుడు 1 నుంచి 10 అంకెలు చదువుకుని మళ్ళీ 10 నుంచి 1 రివర్స్ చేసుకోవాలి. అంటే అక్కడ మనం దాదాపుగా దాన్ని ఒక 20% చేసినట్టు ఏం చేసినా ఆ తర్వాత కాల్ గల్లబాములు వెళ్ళి చూపుతూ ఉంటారు చూడు. యుద్ధం చేశాను నువ్వు నిజంగా కొడుతున్నట్టుంది, యోగా చేస్తున్నట్టు లేదు. మూమెంట్ ఉండవద్దు, కదలద్దు ఎవరు. ఇలా మనము భోజనం చేయగానే ఒక 5 నిమిషాలు చేయగలిగితే ఇక్కడ కింద నుంచి పైకి రక్తం బాగా స్పీడ్గా వెళుతుంది. అది వెళ్ళగానే ఇమీడియట్గా ఈ జీర్ణ రసాలన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. అది ప్రాధాన్యత. ఇది ప్రతి ఒక్కరు చేయండి. నాకు అడగలేదు అది చెప్పి ఈ సమస్య ఉండదు. ఓకే, ఆ తర్వాత చిన్న చిన్న సింపుల్గా చేద్దాం. అందరూ లేచి నిలబడి కాళ్ళు వంగకూడదు, మోకాళ్ళు పాదాలు తాకాలి. ఓకే, ఇంకొకటి చేద్దాం. కూర్చోండి అందరూ. తగలలే. ఇది చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. సో చూడండి, అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో గవర్నమెంట్ ఈరోజు. ఎందుకంటే ఇట్లా యోగా చేసినట్లయితే మనిషి యొక్క ఆలోచనల విధానం కానీ, నడవడిక విధానం కానీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మనసు ప్రశాంతంగా ఉండి అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. రిజిస్ట్రేషను మాస్టర్ రిజిస్ట్రేషన్స్, మాస్టర్స్ వాళ్ళను రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయటము, పార్టిసిపెంట్స్ను. సో ఈ విధంగా చాలా కష్టపడ్డారు. చివరకు మనం అనుకున్నటువంటి టార్గెట్ను ఏదైతే మనకి ఇచ్చారో నగర పంచాయతీకి, ఎంతో అతి కష్టం మీద అందరి యొక్క సహకారంతో పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా అంటే 100% అని మనం ఏం చెప్పలేము. బట్ సమాంతరాలు ఉంటాయి ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు. కాకపోతే చాలా గట్టిగా కృషి చేశారు. ఈ సందర్భంగా నేను మన స్వర్ణ గ్రామ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అంటే యోగాను మనం నమోదు చేసాం, రిజిస్ట్రేషన్స్. అదే చెప్తారు చూడండి, గుర్రాన్ని మనం నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ నీళ్లు తాగించలేము అన్నట్టు.
మనం అందరినీ నమోదు చేసాము, కానీ వాళ్ళలో ఆ భావన ఉండాలి. నేను యోగాకు వెళ్ళాలి, ఈరోజు కార్యక్రమం ఉంది, మమ్మల్ని అందరినీ రిజిస్ట్రేషన్ చేశారు, మేము పాల్గొనాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేది వాళ్ళకు ఉండాలి. ఇక చూసినట్లయితే మా గ్రామ సచివాలయ సిబ్బంది చాలామంది రాలేదు, తొన్న గ్రామం సిబ్బంది. సో ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీదటైనా కూడా అందరూ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రసాద్ గారు గురూజీ అనమాట, యోగా గురూజీ, వారు మీకు అందరికీ కూడా ఆసనాలు వేసి చూపిస్తారు. చూసి మీరు కూడా ఆసనాలు వేయచ్చు. చాలా సింపుల్గా చేస్తాము, ఎందుకంటే ఒకసారి చేసేటప్పుడు మళ్ళీ కూడా మీకు ఇబ్బంది అవుతుంది. ఈ యోగా అనేది మన దైనందిన జీవితంలో ఒక దినచర్యగా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మానసికంగా ప్రశాంతత, ఆందోళన, ఒత్తిళ్ళు తగ్గి శారీరక పటుత్వం పెరుగుతుంది. ఖచ్చితంగా కూడా మనకు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఈ యోగా కార్యక్రమాలు, ఈ ఆసనాలు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల. కాబట్టి మనకి ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మీరు ఎవరెవరి కోసం చేస్తూ ఉంటారు? ప్రజల కోసం చేస్తూ ఉంటారు, ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. మీకోసం ఏం చేస్తారు? మీకోసం చేసుకునేదే ఈ వాకింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, యోగా అయినా. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు 24 గంటల్లో నా కోసం నేనేం చేసుకున్నానంటే అర్ధగంట చేసేదే మీకు ఉపయోగం, లైఫ్ స్పాన్ పెరగటానికి. అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఈ రోజు నుంచి కూడా మీరు ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. ఈ రోజు నుంచి నా కోసం నేను యోగాంధ్ర కార్యక్రమాలు, యోగాసనాలు, ఎక్సర్సైజెస్ చేసేసి నా యొక్క మానసిక ఆందోళన తగ్గించుకుంటాను, శారీరక పటుత్వాన్ని పెంచుకుంటాను. ఎప్పుడైతే మానసిక ఆందోళన తగ్గి శరీరం పటుత్వంగా ఉంటుందో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మనం చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, సక్సెస్ కాగలుగుతాం. మనిషి సక్సెస్ కావాలంటే మన మీద మనకు అదుపు ఉండాలి, మన మీద మనకు అదుపు నియంత్రణ ఉండాలంటే ఖచ్చితంగా మనం యోగా అనేది చేయాలి. మీరందరూ కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ రోజు నుండి ఖచ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నాను. చాలా చిన్నవే చెప్తాను, చిన్నవే చేసుకుని మనం ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఈ రకంగా ఈరోజు మనం చేసుకుని కంప్లీట్ చేద్దాం కార్యక్రమాన్ని. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.